నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడిలో రాజకీయ కోణం లేదన్న రూరల్ సీఐ సుధాకర్. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. సిబ్బందికి తగు సూచనలు అందజేత. పాత గొడవల నేపథ్యంలో యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన సేవలపురం మండలంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన మండవ రామకృష్ణకు అదే గ్రామానికి చెందిన షేక్ నాగూర్కు మధ్య పాత గొడవల నేపథ్యంలో రామకృష్ణని సోమవారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారని బంధువులు చెప్తున్నారు. సేవలపురం ఎస్ఐ సిహెచ్ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దాడిలో రాజకీయ కోణం లేదని సీఐ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ లత్కర్ బాలాజీ, పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వినుకొండ మండలం తిమ్మైపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి తిరునాళ్ల కనుల పండుగ సాగింది. ఈ సందర్భంగా స్వామి వారిని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెడ మల్లికార్జునరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు ఆయన జీవితమంతా అహర్నిశలు రైతు ఉద్యమం కోసం పనిచేసిన నాయకుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆయన అనేక సాగు నీటి ప్రాజెక్టుల కోసం కృషి చేసి సాధించి రైతుల అభివృద్ధికి పాటుపడిన నాయకుడు అని కొనియాడారు. జోహార్ కొల్లి నాగేశ్వరరావు గారు, జోహార్ కొల్లి నాగేశ్వరరావు గారు. ప్రియమైన రైతు సోదరి సోదరులారా, మన దివంగత నేత కొల్లి నాగేశ్వరరావు గారు తన జీవితం అంతా కూడా రైతాంగ అభివృద్ధి కోసమే చివరి శ్వాస వరకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మన కొల్లి నాగేశ్వరరావు గారి 4వ వర్ధంతి వినుకొండ మన శివయ్య గారి స్తూపం సెంటర్లోని శివయ్య గారి భవనంలో ఈరోజు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఎన్నో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన జీవితం అంతా కూడా పోరాటం చేసి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకి తెచ్చిన ఘనత మన కొల్లి నాగేశ్వరరావు గారు. కొల్లి నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా రైతు బాగుండాలి, వ్యవసాయం నిలవాలి, రైతు ఆనందంగా జీవితానికి ఏమేమి కావాలని ఆత్మీయులు కృషి చేసి రైతాంగాల చిరునవ్వు చూడటం కోసమే ఆయన జీవితంలో అనేక దశాబ్దాల పాటు రైతాంగంలో సేవల్లో పనిచేసి చివరి శ్వాస విడిచేంత వరకు కూడా రైతు రైతు అన్న ఏకైక నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారు. తర్వాత ఆయన సేవల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అందించి అనేక భూ పోరాట ఉద్యమాల్లో కూడా ఆయన ఒక ఆలోచనని, ఆయన శక్తిని కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అంకితం చేసిన వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు గారి 4వ వర్ధంతిని వినుకొండలో జరుపుకోవటం, పల్నాడు జిల్లాలో జరుపుకోవటం చాలా ఆనందనీయంగా ఉందని ఆయనకి మరోసారి విప్లవ రైతు జోహార్లు అర్పించుకుంటూ జోహార్ కొల్లి నాగేశ్వరరావు గారు, జోహార్ కొల్లి నాగేశ్వరరావు గారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.